ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళకి నాట్యం తప్ప ఇంకేదీ పట్టదు. తనని ప్రేమించే వాళ్ళున్నారని గాని, తమ వెనుక ఒక కుటుంబం ఉందని గాని ఏదీ ఆలోచించరు. చావుకి ఎదురు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి పిచ్చిని ప్రోత్సహిస్తూ నేను ఇలాంటి ఫండ్ ఇవ్వలేను. వీలైతే మీ మేనేజ్మెంట్కి నా మాటగా చెప్పండి, మీ కాలేజ్ ప్రాంగణంలోకి ఈ పిచ్చిని అడుగు పెట్టనివ్వొద్దని. ఇది నాకు డామ్ ఇన్సల్ట్ డాడ్. అదే నేను చెప్తున్నాను, ఇలాంటి డామ్ ఇన్సల్ట్ పనిలో ఇంకెప్పుడు చేయకు. వాళ్లతో పాటు నా అభిప్రాయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పానంటే, మళ్లీ ఈ నాట్యం అనే పదం మన ఇంట్లో వినిపించకూడదు. మరలా అనుకుంటే భూమి కూడా ఈ డాన్స్ లో ఫేమస్సే కదా. భూమిని నేను ఆదరించింది తన నాట్యం చూసి కాదు, తన మనసు చూసి. నాట్యం అనే పదం అందరితో పాటు తను కూడా ఉచ్చరించదు. ఆ నమ్మకం నాకుంది. నాట్యం గురించి, నాట్యశాస్త్రం గురించి మీ నాన్నంత దారుణంగా మాట్లాడుతుంటే, చెల్లెమ్మ చనిపోయింది నాట్యం వల్ల కాదు, ఆ అపూర్వ వల్లే అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ అలా చెప్పడానికి సాక్ష్యం లేదుగా. నిజంగా అమ్మ ఆత్మ అక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేదో. ఇది మాత్రం నిజమమ్మా. ఈ ఆస్తంతా మీ అమ్మ నాట్యం ద్వారానే సంపాదించింది. ఇందులో సగ భాగాన్ని నాట్య కళాశాలలు స్థాపించడానికి ఉపయోగించాలని ఎన్నో కలలు కంది. నిజమా మావయ్య? నిజమమ్మా. ఆ కలల్ని మీ అమ్మ నాతో పంచుకుంది. వాటిని ఆ అపూర్వ కాల్చేసింది. ది గ్రేట్ శోభాచంద్ర కళలు అపూర్వ అనే రాక్షసి కాల్చేస్తే అవి కాలిపోతాయా? వాటిని మనం నిలబెడదాం. మనమెలా నిలబెడతామమ్మా? ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మీ నాన్న వినడు. శోభాచంద్రే దిగొచ్చి చెప్తే శ్రీ 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 శరత్ చంద్ర గారు వినకుండా పోతారా మావయ్య? ఏ మొన్న మధ్య నా మీద శోభాచంద్ర పూని నీ కూతురు బతికే ఉందని చెప్తే శరత్చంద్ర గారు నమ్మలేదా? నమ్మారనుకో, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు శోభాచంద్ర నీ ఒంటి మీదకి వస్తుందా? నువ్వెలా చెప్పమంటే అలా ఆవిడ చెప్తుందా? అసలు అలా జరుగుతుందా? జరుగుతుంది. ఎలా? ఆ రోజు ఎలా జరిగిందో అలాగే. ఆ రోజు నా మీద శోభాచంద్ర పూనిందంటే మీరు నమ్మలేదా? అంటే ఆ రోజు పూనకం అబద్ధం. ఆ రోజు నేను ఆడిందంతా నాటకం.
శోభాచంద్రని. హే భూమి, ఎప్పుడో చనిపోయిన మా అక్క పేరు చెప్పి ఇలా నాటకం ఆడితే నమ్మేస్తాననుకుంటున్నావా? ఎంత పిచ్చిదాన్ని చేశావే. అవును మావయ్య, ఆ రోజు నేను శోభాచంద్రలా నాటకమాడాను. మళ్ళీ ఈ రోజు అలాగే నాటకమాడి నాట్యాలయం స్థాపించమని శ్రీ 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 శరత్చంద్ర గారికి చెప్తాను. ఆవిడ కలలకు తిరిగి ప్రాణం పోస్తాను. ఆ రోజు అలా నాటకం ఆడావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ అలా చేసి చాలా మంచి పని చేశావమ్మా. ఆ నాటకమే మీ అమ్మ కలల్ని నిలబెట్టడానికి పునాదిగా మారుతుంది. నేను వేసిన పునాదుల మీద బతుకుతున్న బతుకునిది కృష్ణప్రసాద్. ఇప్పుడు మీరు ఆడబోయే నాటకం నా కూతురు జీవితానికి మరో కొత్త పునాదులు వేస్తుంది. భూమిని అనాథని చేస్తుంది. నాన్న, నీకు తెలిసిన మంచి క్రిమినల్ లాయర్ ఎవరైనా ఉన్నారా? క్రిమినల్ లాయరా? వాళ్లతో నీకేం పనిరా? కొంపదీసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఛ, క్రిమినల్స్తో నాకేం పని నాన్న. నేనే క్రిమినల్ అవుదాం అనుకుంటున్నాను. మర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. బిందు నీకు మేధావని పేరు పెట్టి మంచి పని చేసిందిరా. ఏది తినంగా చెప్పిచావోగా. అసలు ఏం జరిగిందో చెప్పు, ఏం చేయాలో నేను చెప్తాను. నాన్న, నేను చెప్పబోయే సబ్జెక్టు పేరు మర్డర్. సరే, నాకు చాలా పనుందిరా. విసిగించకుండా విషయం ఏంటో ఒక ముక్కలో చెప్పు. చెప్పాక నువ్వు నన్ను అడ్డుకోకూడదు. రేయ్, మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా. నాన్న, అది నేను మరి చెప్పబోయేది ఏంటంటే, ఓ పని చేయరా, నన్ను మర్డర్ చేసి నీ నష్టమైన బాధ తప్పుతుంది. వద్దులేనన్నా, వద్దు. నేను వాణ్ణి మాత్రమే మర్డర్ చేస్తాను. సరే చేసుకోరా, నేను బెయిలిపిస్తాలే. థ్యాంక్స్ నాన్న. కొంచెం మావయ్య గన్నిపిస్తావా? ఎక్కడుందో నాకేం తెలుసురా, నువ్వు వెళ్ళి ఎత్తుక్కో. అర్థమైందిలే, బాగా హర్ట్ అయినట్టున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.